కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపా కుమారాయ గోవిందాయ నమో నమః. మథుర చెరసాలలో అర్ధరాత్రి వేళ 8వ సంతానంగా పుట్టిన ఆ చిన్నారి ఎవరు? ప్రపంచ గతినే ఎలా మార్చేశాడు? అసలు కృష్ణాష్టమి వేడుక ఉన్న అసలు రహస్యాలేమిటి? శాస్త్ర పురాణాలు ఏమి చెబుతున్నాయి? ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం పదండి లోతుగా చర్చిద్దాం. వసుదేవసుతం దేవం కంచ చాణూర మార్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శాస్త్ర పురాణాల ఆధారంగా శ్రీ భగవత్ పురాణం, దశమి స్కంద, భవిష్య పురాణం, విష్ణు పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, హరివంశ పురాణం ఆధారంగా శ్రీకృష్ణ జన్మాష్టమి పరమార్థం, పురాణ రహస్యాలు. సోదర సోదరీమణులకు నమస్కారములు. భారతీయ సంస్కృతిలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఒకటి. అసలు కృష్ణాష్టమి అంటే ఏమిటి? శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి తిథి నాడు రోహిణి నక్షత్రంలో శ్రీ మహావిష్ణువు 8వ అవతారంగా భూమిపై అవతరించిన పవిత్ర దినమే ఈ జన్మాష్టమి. పురాణాల ప్రకారం అధర్మం పెరిగిపోయి భూదేవి భారం భరించలేకపోయినప్పుడు దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం పరమాత్మ శ్రీకృష్ణుడిగా జన్మించాడు. మొట్టమొదట ఇక్కడ జరిగింది శ్రీకృష్ణుడి జన్మస్థలం ఉత్తరప్రదేశ్లోని మథుర. ఈ ద్వారప యుగంలో కంసుడి చెరసాలలో వాసుదేవుడు దేవకీ దంపతులకు 8వ సంతానంగా అర్ధరాత్రి వేళ శ్రీకృష్ణుడు ఉద్భవించాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతం ధర్మ సంస్థాయ నార్దాయ సంభవామి యుగే యుగే. భాగవత పురాణం ప్రకారం భూమిపై రాక్షస ప్రవృత్తి పెరిగినప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికి ధర్మ సంస్థాయ నార్దాయ భగవంతుడు మానవ రూపంలో దిగివచ్చాడు. తొలి వేడుక. కృష్ణుడు పుట్టిన వెంటనే వాసుదేవుడు ఆయనను రేపల్లెలోని నందుడి ఇంటికి చేర్చాడు. అక్కడ యశోదమ్మ ఒడిలో పెరిగిన బాలకృష్ణుడిని చూసి గోపాలుడు జరిపిన సంబరమే మొదటి కృష్ణాష్టమి వేడుకగా మనం చెప్పుకోవచ్చు. ఉపవాసం. జన్మాష్టమి రోజు పగలు ఉపవాసం ఉండి అర్ధరాత్రి కృష్ణుడి జన్మ సమయం వరకు జాగరణ చేయడం అత్యంత శ్రేష్టం. ఇంటిలోని బాలకృష్ణుని విగ్రహానికి పంచామృతాలతో పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార అభిషేకం చేయాలి. ముఖ్యమైన ముగింపు మాటలు. కాబట్టి ఈ కృష్ణాష్టమి కేవలం వేడుక కాకుండా ఆయన చూపిన ధర్మ మార్గంలో నడుస్తామని సంకల్పం తీసుకుందాం. శ్రీకృష్ణార్పణాయమస్తు. అందరికీ శ్రీకృష్ణ జన్మదిన శుభాకాంక్షలు. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపా కుమారాయ గోవిందాయ నమో నమః.